వెల్కమ్ బ్యాక్. అదో సెగలు పొగలు గక్కే ప్రాంతం. అక్కడ రెండు దేశాలకు సంబంధించిన అధికారులు దుస్తులు విప్పేసి వేడివేడి ఆవిర్లతో నిండిపోయి ఉండే గదిలో సౌనా బాత్ చేస్తుంటారు. ఆ గదిలోనే తమ రెండు దేశాల మధ్య సమస్యలపై చర్చిస్తారు. చాలా త్వరగా వారి సమస్యలకు ఓ పరిష్కారం లభిస్తుంది. వినడానికి వింతగా ఉంది కదూ. మరి అంత వేడి ఉక్కబోత వాతావరణంలో చర్చించుకోవడానికి ఏం గుర్తుంటుంది, ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ సౌనా బాత్ డిప్లొమసీ మరెక్కడా కాదు, అత్యంత ప్రశాంతత నెలకొని ఉండే ఫిన్లాండ్లో ఉంటుంది. దౌత్యాధికారులు తమ అంతర్జాతీయ పాలసీలపైన చర్చలు, సమస్యల పరిష్కారం కోసం ఇక్కడే సమావేశమవుతుంటారు. చాలా రిలాక్స్డ్గా, మానసిక స్థితిలో కీలకమైన విషయాలు మాట్లాడుకోవడానికి సౌనా గదులను ఉపయోగించుకోవడం చాలా కాలంగా జరుగుతుంది. ఆవిరి స్నానాలు చేయడానికి నిర్మించే ఈ సౌనా బాత్ గదులలో కూర్చొని అంతర్జాతీయ అంశాలు చర్చించుకోవడం ఫిన్లాండ్ దౌత్యాధికారులకు మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీగా చెబుతున్నారు. ప్రపంచానికి నోకియా అనే మొబైల్ ఫోన్ పరిచయం చేసిన ఫిన్లాండ్ అనగానే అందరికీ నోకియా గుర్తుకు వస్తుంది. దాని ట్యాగ్ లైన్ గుర్తుందా మీకు? కనెక్టింగ్ పీపుల్ అనే ముచ్చట గొలిపే రెండు పదాలలో ఎన్నో అర్థాలుంటాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా యుద్ధం మొదలైన ఇజ్రాయెల్ హమాస్ 600 రోజులుగా సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధాలకు పరిష్కారం ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందని చలోక్తి ఉంది. పుతిన్, జెలెన్స్కీ, షీ జిన్పింగ్, తైవాన్ పీఎంల మధ్య చర్చలు ఇలాంటి వాతావరణంలో కొనసాగిస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. జోక్స్ అపార్ట్, దేశాల మధ్య దౌత్యం అనేక రూపాల్లో జరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, అత్యున్నత స్థాయి సంప్రదింపులు, శిఖరాగ్ర సమావేశాలు, ఖరీదైన అతిథ్యుల వంటివన్నీ దౌత్యంలో వివిధ మార్గాలుగా ఉంటాయి. అయితే దౌత్యాలలో ఫిన్లాండ్ దౌత్యం వేరయ్యా అన్నట్టుగా ఇక్కడ దౌత్య చర్చలు మిగిలిన దేశాలకు భిన్నంగా ఉంటాయి. ఇలా సౌనాబాద్ కాన్ఫరెన్స్లను వారు తమ రహస్య ఆయుధాలుగా కూడా చెబుతుంటారు. దుస్తులు విప్పి సాగించే దౌత్యమని అంటుంటారు. అంటే పూర్తిగా నగ్నం కాదు, పాక్షికంగా షెడ్స్లోనే ఎదురెదురుగా కూర్చొని రిలాక్స్డ్గా మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం లభిస్తుందని ఫిన్లాండ్ మెథడాలజీ. ఈ తరహా సౌనా సొసైటీ ఎక్కువగా ఫిన్లాండ్లోనే కనిపిస్తుంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ఫిన్లాండ్ ఎంబసీలో చాలా కాలంగా సౌనా సొసైటీ ఉంది. గత ఏడాది లండన్లోని ఫిన్లాండ్ ఎంబసీలోనూ ఇలాంటిదే ఏర్పాటు చేశారు. సౌనా దౌత్యంలో భాగంగా ఫిన్లాండ్ దౌత్యాధికారులు తాము ఎవరితో సమావేశం కావాలని అనుకుంటున్నారో వారిని అక్కడికి సాధారణంగా ఆహ్వానిస్తారు. పరిచయాలు, పలకరింపులు అయిన తర్వాత చక్కగా పరిమిత స్థాయిలో మద్యం సేవిస్తారు. ఆ తర్వాత అధికారులు సౌనాలోకి వెళ్లి దుస్తులు తీసేసి ఆవిరి స్నానం చేస్తారు. ఆ తంతు అంతా పూర్తయిన తర్వాత బయటకు వచ్చి అంతా ఒక చోటకు ఆహార పదార్థాలను సేవిస్తారు. దీన్ని నెక్డ్ నెట్వర్కింగ్ అని పిలుస్తున్నారు. ఎవరి హృదయమైనా గెలవాలంటే దానికో సామెత ఇక్కడ ప్రచారంలో ఉంది. హృదయానికి దగ్గరగా దారి పొట్ట నుంచే ఉంటుంది కాబట్టి ముందు పేట్ పూజ చేసిన తర్వాతే ఏదైనా మాట్లాడతారు. దీంతో ఇరుపక్షాల మధ్య సానుకూలతను పెంచడమే కాకుండా మంచి ఫలితం ఇస్తుందని ఫిన్లాండ్ అధికారులు అంటున్నారు. సౌనా అనేది ఫిన్లాండ్కు చెందిన పాతకాలం నాటి ఆచారం. వారి జీవన విధానంలో ఇది భాగంగా కనిపిస్తుంది. అయితే ఈ విధానం వల్ల తెలియని వ్యక్తుల మధ్య స్నేహం పెంచుకోవడం, పరస్పర విశ్వాసం ఏర్పరచుకోవడం జరుగుతుందని అంటున్నారు. హాయిగా స్నానాలు చేసి మద్యం సేవించి కడుపు నిండుగా భోజనం చేశాక నిజాయితీ తెరలుగా వస్తుందని వారి నమ్మకం. నిజానికి పొట్ట నిండి ఆకలి తీరిన తర్వాతే మంచి వాతావరణం ఏర్పడుతుందని అక్కడి వారి విశ్వాసం. మాట్లాడుకునే సమయంలో అతి తక్కువ దుస్తులు ఉండడం ప్రధానమంటారు. అందరూ అదే స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి వారి హోదాలు గుర్తుకురావు. అప్పుడు విషయంలోకి నేరుగా వెళ్లి నిష్కల్మషంగా మాట్లాడుకుంటారు. ఆవిరి స్నానంతో వేడెక్కి చెమటలు పడడం వల్ల శరీరం అంతా రిలాక్స్డ్ అవుతుంది. ఆందోళనలు తగ్గి నమ్మకం కుదిరి సత్సంబంధాలు ఏర్పడడానికి వీలు కలుగుతుంది. అయితే ఈ సౌనా దౌత్య సమావేశాల్లో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆవిరి స్నానపు గదిలోకి వెళ్ళగానే అక్కడ ఒక టవల్ ఉంటుంది. దాన్ని బామ్ టవల్ అంటారు. సౌనాలో కూర్చున్నప్పుడు వేడి తగలకుండా ఉండేందుకు దీన్ని కట్టుకోవచ్చు. ఆడవాళ్ళంతా ఒకసారి, మగవాళ్ళంతా ఒకసారి వేరువేరుగా ఇందులో ఆవిరి స్నానాలు చేస్తారు. ఇందులో ప్రవేశించినప్పుడు 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వాతావరణం ఉంటుంది. గదిలోకి వెళ్ళిన కాసేపటికే ఒళ్ళంతా చెమటలు పడతాయి. కొద్దిసేపటికి అందరి మధ్య హద్దులు చెరిగిపోయి చర్చలు మొదలు పెట్టేస్తారు. అయితే ఈ సౌనా దౌత్యం అన్ని దేశాల మధ్య వీలు కాకపోవచ్చు. కొన్ని దేశాల ప్రజలు అందరి ముందు నగ్నంగా కనిపించడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ మాత్రం అలాంటిదేమీ ఉండదు. ఎవరైనా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా అని అడిగినప్పుడు అందరూ లేదని చెప్పడం విశేషం. యూరోపియన్ యూనియన్ కోసం లండన్లో దౌత్యాధికారిగా పనిచేస్తున్న
ఫ్రెడెరికో బియాన్సీ మాట్లాడుతూ తాను ఈ అనుభవాన్ని చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. సాధారణ సమావేశాలలో అయితే నలగని దుస్తులు, సూటు బూటుతో మొబైల్ ఫోన్ పట్టుకొని కాకుండా భిన్నంగా ఉంటుంది. ఒంటి మీద పరిమితంగా దుస్తులు ఉంటాయి కాబట్టి సమావేశంలో మన వస్త్రాధరణ, ఆహార్యం ఎలా ఉందనే ప్రశ్నే ఉండదు. అర్ధనగ్నంగా ఉండడం వల్ల మిగతా విషయాలపై దృష్టి పెట్టకుండా కేవలం చర్చించుకునే విషయం మీదే దృష్టి పెడతామని చెబుతున్నారు అధికారులు. గతంలో మంత్రులు స్థాయి దౌత్య చర్చలు కూడా సౌనాలోనే జరిగాయనే సందర్భాలు ఉన్నాయి. 1960లో ఫిన్లాండ్ ప్రచండ యుద్ధ నాయకుడు యూరో కెకోనెన్ అప్పటి సోవియట్ యూనియన్ నేత నికిటా క్రుష్చెవ్ను ఒక రాత్రంతా సౌనాలోనే ఆవిరి స్నానానికి తీసుకెళ్లి చర్చలు జరిపారట. ఫిన్లాండ్కు పశ్చిమ దేశాలలో కలిసేందుకు అనుమతించాలని ఇలాంటి వాతావరణంలోనే ఆయనను ఒప్పించారంట. 2005లో వ్లాదిమిర్ పుతిన్ సైతం ఫిన్లాండ్లోని హెల్సింకీలో పర్యటించినప్పుడు కూడా అప్పటి ఫిన్లాండ్ అధ్యక్షురాలి భర్తతో కలిసి సౌనాలోనే చర్చలు జరిపారు. ఆ తర్వాత పుతిన్ దాన్ని అద్భుతమైన అనుభవంగా అభివర్ణించారు. మరి ఈసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఈ తరహా చర్చలు జరిపితే ఎలా ఉంటుందోనని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాత విధానాలు అప్డేట్ అవుతుండడం సహజంగా జరిగిపోతుంది. అలాంటి ప్రభావమే సౌనా దౌత్యం పైన కూడా పడుతుంది. అదే మాదిరి పరిణామ ప్రభావం సౌనా దౌత్యం పైన కూడా పడింది. ఒక విషయం మాత్రం అందరికీ ముందే స్పష్టంగా చెప్పేస్తారు. అదేమిటంటే ఫిన్లాండ్ సౌనా కేంద్రాలు లైంగిక కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రదేశాలు ఏమాత్రం కావు. ఇవి ప్రతి ఒక్కరికి సురక్షితమైన ప్రదేశాలుగానే ఉంటాయి. ప్రతిదీ సూక్ష్మంగా గమనించబడుతుంది. ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా చూడడం వల్లే ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. అయితే ప్రతి సమస్య సౌనా దౌత్యంలోనే పరిష్కారం లభించదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల వ్యక్తులు వారి దేశపు ఆంతర్యం ఇతరులకు అంతుపట్టనిదిగా ఉంటుంది. చెప్పడం ఒకటి, చేయడం మరొకటి ఉండే చైనా, ఇజ్రాయెల్, పాలస్తీనా లాంటి దేశాలతో ఈ తరహా దౌత్యం ఏమాత్రం సూట్ కాకపోవచ్చు. పైగా ఇలాంటి వాటిని అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్డెప్త్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.